ప్రైజ్ ది లార్డ్. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. సో ఇక్కడ చీమల యొద్ద జ్ఞానం నేర్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చీమలకు న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా అవి వేసవకాలం చక్కగా కష్టపడతాయి, ఆహారం సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు ధాన్యము కూర్చుకుంటాయి. బుద్ధిగల కన్యకల వలె అవి ముందుగానే సమకూర్చుకుంటాయండి. ఎందుకంటే మరలా వర్షాకాలంలో పని చేయలేవని ముందుగానే అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాయి. మనము కూడా అలాగే బుద్ధిగల కన్యకల వలె ఉండాలి. అలాగే అవి ఐక్యత కలిగి ఉంటాయి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు, ఒకరికొకరు లేవనెత్తుకుంటూ ఉంటారు. ఒక చీమ పడిపోయినప్పుడు ఇంకొక చీమ లేవనెత్తుతూ ఉంటుంది. ఆహారం పంచుకుంటారు, ఒకరి భారం ఒకరు మోసుకుంటూ ఉంటారు. మనం కూడా మన జీవితంలో ఇతరులు పడిపోయినప్పుడు మనం లేవనెత్తువారుగా ఉండాలి. ఇతరులు పైన ఉన్నప్పుడు మనము వారిని చూసి అసూయపడద్దు, కానీ మనము సంతోషించేవారు ఉండాలి. అలాగే ఇతరుల భారం మోసేవారుగా ఉండాలి. ఈ చీమలు చాలా కష్టపడుతూ ఉంటాయి, బద్ధకంగా పనిచేయవు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, బద్ధకంగా పనిచేస్తే దరిద్రులు అవుతారంట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. సోమరితనం గాఢ నిద్రలో పడవేస్తుంది, సోమరి పస్తుపడి ఉంటాడు. ఈ సోమరి ఆశపడతాడు కానీ వాడు ప్రాణమునకు ఏమి కూడా దక్కదు. ఇంకొంచెం నిద్రించదును, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను అని పడక మీద ఉంటూ ఉన్నాడు. దాని వలన దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వస్తూ ఉంది, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి వారి దగ్గరికి వస్తుందంట. సోమరితనం వల్ల ఇల్లు కప్పు కూడా దిగిపోతుంది. కాబట్టి శ్రద్ధగా మనం కూడా పనిచేయాలని మనం ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, అయా ప్రభా, శ్రద్ధగా పనిచేసే కృపనివ్వండి, సోమరితనం నుంచి విడిపించండి. ఒకరికొకరు ఐక్యత కలిగి సహాయం చేసుకుంటూ పురుగొల్పుకునే వారుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.